భారతదేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ రాబోతుంది. జూలై 2026 నుండి వారి డియర్‌నెస్ అలవెన్స్ డిఏ, డియర్‌నెస్ రిలీఫ్ డిఆర్ మరో 3% పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం లెక్కలను బట్టి చూస్తే ఈ పెంపు దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కనుక దీనికి ఆమోదం ముద్ర వేస్తే ప్రస్తుతం ఉన్న 60% డిఏ కాస్త ఏకంగా 63%కి చేరుకుంటుంది. దీనివల్ల ఉద్యోగుల చేతికి వచ్చే జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు భారీగా పెరుగుతాయి. గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మోదీ ప్రభుత్వం ఉద్యోగులకు 2% డీఏ పెంచింది. దాంతో అంతకుముందు 58%గా ఉన్న అలవెన్స్ కాస్త 60%కి పెరిగింది. ఇప్పుడు మళ్లీ మరో 3% పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లేబర్ బ్యూరో విడుదల చేసిన తాజా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ప్రకారం ఏప్రిల్ 2026లో ఈ ఇండెక్స్ 0.8 పాయింట్లు పెరిగి 149.9కి చేరింది. అంటే మార్కెట్‌లో వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉన్నాయని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2026 మొదటి 4 నెలల్లో ఈ క్యాలిక్యులేషన్ చాలా స్థిరంగా పెరిగింది. ఏప్రిల్ నాటికి లెక్కించిన డీఏ 62.54%గా ఉంది. మే, జూన్ నెలల డేటా కూడా ఇలాగే వస్తే ఫైనల్ ఫిగర్ 63.72%కి చేరుకుంటుంది. సాధారణంగా ప్రభుత్వం డీఏ పెంపును రౌండ్ ఫిగర్ చేస్తుంది కాబట్టి ఈసారి 3% పెంపుతో డీఏ రేటు 63%కి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక డీఏ పెంపు అనేది పూర్తిగా ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లెవెల్ 1లో ఉంటూ కనీస బేసిక్ శాలరీ 18,000 తీసుకునే ఉద్యోగికి ప్రస్తుతం 60% లెక్కన 10,800 డీఏ వస్తుంది. ఒకవేళ అది 63%కి పెరిగితే నెలకి 11,340 రూపాయలకి చేరుకుంటుంది. అంటే ప్రతి నెల జీతంలో 540 రూపాయలు అదనంగా పెరుగుతుంది. అలాగే ఎక్కువ బేసిక్ శాలరీ ఉన్నవారికి వచ్చే లాభం ఎలా ఉంటుందంటే, బేసిక్ శాలరీ 25,000 ఉన్నవారికి నెలవారీ పెంపు 565 రూపాయల వరకు పెరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీ 35,400 ఉన్నవారికి నెలవారీ పెంపు 1,062 రూపాయలు పెరుగుతుంది. ఇక బేసిక్ శాలరీ 44,900 ఉన్నవారికి నెలవారీ పెంపు 1,347 రూపాయలు పెరుగుతుంది. అలాగే పెన్షనర్లకి ఎంత లాభం ఉంటుందంటే, ఇదే పెంపు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ రిలీఫ్‌కి కూడా వర్తిస్తుంది. కనీస పెన్షన్ 9,000 తీసుకునే ఒక పెన్షనర్‌కు ప్రస్తుతం 5,400 డియర్‌నెస్ రిలీఫ్ వస్తుంది. ఇది 63%కి పెరిగితే నెలకు 5,670 రూపాయలు వస్తుంది. అంటే నెలకు 270 రూపాయలు అదనంగా లాభం చేకూరుతుంది. అయితే ఈ డీఏ పెంపు అనేది జూలై 1, 2026 నుండి వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు డీఏ పెంచుతుంది. మొదటిది జనవరి, రెండవది జూలై కాలానికి గాను మార్చిలో, రెండవది జూలై, డిసెంబర్ కాలానికి గాను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటిస్తారు. కాబట్టి ఉద్యోగులు ఈ అధికారిక గుడ్ న్యూస్ కోసం దీపావళి పండుగ వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. కానీ ఆలస్యమైనా సరే జూలై నుండి పెరిగిన నెలలు తాలూకు బకాయిలను ప్రభుత్వం ఒకేసారి అందిస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయంటే, మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అలాగే 8వ వేతన సంఘం ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని భర్తీ చేయడానికి ఈ డీఏ పెంపును త్వరగా ప్రకటించాలని ఉద్యోగులు కోరుచున్నారు. అంతేకాదు 8వ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రాకముందే ప్రస్తుతం ఉన్న డీఏలో కనీసం 50%ని బేసిక్ శాలరీలో విలీనం చేయాలని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.